శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ ద్వాదశోధ్యాయ. దక్షునకు వరము. నారద ఉవాచ బ్రహ్మన్ శంభువర ప్రాజ్ఞ సమ్యగుక్తం త్వయా నఘ శివాశివ చరిత్రం చ పావితం జన్మమేహితం ఇదానీం వద దక్షస్తు తపః కృత్వా దృఢవ్రతః కం వరం దేవ్యాస్తు కథం సా దక్షజాభవత్. నారదుడిట్లు పలికెను, హే బ్రహ్మన్, నీకు శివతత్వము బాగా తెలియను. హే పుణ్యాత్మ, నీవు ఉమాశివుల హితకరమగు చరితమును చక్కగా చెప్పి నా జన్మను పవిత్రము చేసితివి. దృఢముగా వ్రతనియమములను పాలించే దక్షుడు తపస్సును చేసి దేవి నుండి ఏ వరమును పొందెను, ఆమె దక్షుని కుమార్తె ఎట్లు ఆయను, ఈ గాథను ఇప్పుడు చెప్పుము. బ్రహ్మౌవాచ శృణు నారద ధన్యస్వం మునిభిర్భక్తితోఖిలైః యథాతేపే తపో దక్షో వరం ప్రాచచ సువ్రతః మదాజ్ఞప్తసు ధీర్దక్ష సమాధాయ మహాధిపః అపాద్యష్టుం చ తాం దేవి తత్కామో జగదంబికాం క్షీరదోత్తర తీరస్థో తాం కృత్వా హృదయస్థితాం తపస్తప్తుం సమారేభే ద్రష్టుం ప్రత్యక్షతోంబికాం దివ్యవర్షేణ దక్షస్తు సహస్రాణాం త్రయం సమాహ తపశ్చచార నియత సంయతాత్మ దృఢవ్రతః. ఓ నారద, మునులందరితో కూడి భక్తితో వినుము. నీవు ధన్యుడవు. దృఢవ్రతుడగు దక్షుడు తపమాచరించిన విధమును చెప్పెదను. బుద్ధిశాలి గొప్ప సమర్థుడు అగు దక్షుడు నాచే ఆజ్ఞాపింపబడిన వాడి జగదంబయగు ఆ ఉమాదేవిని కుమార్తెగా పొందగోరి క్షీర సముద్రము యొక్క ఉత్తర తీరమునందు ఉన్నవాడై ఆ తల్లిని ప్రత్యక్షముగా దర్శించగోరి ఆమెను హృదయములో నిశ్చలముగా భావన చేసి తపస్సును చేయుటకు ఆరంభించెను. వ్రతమును దృఢముగా పాలించే దక్షుడు విజితేంద్రియుడై 3000 దివ్య సంవత్సరములు నియమముతో తపస్సు చేసెను. మారుతాసి నిరాహారో జలహారీ చ పర్ణభుక్ ఏవం నిశాయతం కాలం చింతయంతాం జగన్మయీం దుర్గాధ్యాన సమాసక్త స్థిరం కాలం తపోరతః నియమైర్బహుభిర్దేవి మారాధయతి సువ్రతః తతో యమాది యుక్తస్య దక్షస్య మునిసత్తమ జగదంబాం పూజయతః ప్రత్యక్షమభవయచ్చివ తతః ప్రత్యక్షరో దృష్ట్వా జగదంబాం జగన్మయీం కృతకృత్య మధాత్మానం మేనే దక్ష ప్రజాపతి. అతడు గాలిని భక్షించి ఇతర ఆహారము లేనివాడై ఒకప్పుడు నీటిని మాత్రమే త్రాగి మరి ఒకప్పుడు ఆకులను భక్షించి జగద్రూపిణియగు ఆ తల్లిని ధ్యానిస్తూ అన్ని సంవత్సరముల కాలమును గడిపెను. మంచి వ్రతనిష్ట గల అతడు అనేక నియమములతో తపోనిష్ఠుడై ప్రతిదినము చిరకాలము దుర్గను ధ్యానించుచు ఆ దేవిని ఆరాధించెను. ఓ మహర్షి, అప్పుడు యమ నియమాదులతో కూడి జగన్మాతను పూజించుచున్న దక్షునకు ఆ ఉమాదేవి ప్రత్యక్షమయ్యెను. దక్ష ప్రజాపతి జగద్రూపిణియగు జగదంబను ప్రత్యక్షముగా చూసి తన జన్మ చరితార్థమైనదని తలంచెను. సింహస్తాం కాళికాం కృష్ణాం చారువక్త్రాం చతుర్భుజాం వరదా భయనీలాబ్జ ఖడ్గహస్తాం మనోహరాం ఆరక్తనయనాం చారుముక్తకేశీం జగత్ప్రసూం తుష్టావ వాగ్భిశ్చిత్రాభి సుప్రణమ్యాధ సుప్రభాం. సింహమును అధిష్ఠించినది, నల్లని వర్ణము గలది, సుందరమగు ముఖము గలది, 4 చేతులు గలది, వరముద్ర అభయముద్ర నల్లని కలువ మరియు ఖడ్గము అను వాటిని 4 హస్తములలో ధరించి రమ్యముగా ఉన్నది, ఎర్రని నేత్రములు గలది, వేలాడుచున్న అందమగు శిరోజములు గలది, గొప్ప కాంతి కలదిగు ఆ జగన్మాతను నమస్కరించి అతడు చిత్రములగు వాక్కులతో స్తుతించెను. దక్షౌవాచ జగదంబ మహామాయే జగదేశీ మహేశ్వరి కృపాం కృత్వా నమస్తేస్తు దర్శితం స్వవపుర్మమ ప్రసీద భగవత్యాద్యే ప్రసీద శివరూపిణి ప్రసీద భక్తవరదే జగన్మాయే నమోస్తుతే. దక్షుడు ఇట్లు పలికెను, ఓ జగన్మాత మహామాయ, జగత్పాలని మహేశ్వరి, నీకు నమస్కారము. నీవు నాపై దయచూపి నాకు ప్రత్యక్షమైతివి. ఓ ఆది భగవతి, దయచూపుము. శివస్వరూపిణి, ప్రసన్నురాలవు కమ్ము. భక్తులకు వరములనిచ్చు ఓ తల్లి, అనుగ్రహించుము. ఓ జగన్మాయ, నీకు నమస్కారమగుగాక. బ్రహ్మోవాచ ఇతి స్తుతా మహేశాని దక్షేణ ప్రయతాత్మన ఉవాచ దక్షం జ్ఞాత్వాపి స్వయం తస్యేప్సితం మునే. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, దక్షుడు దేవియందు లగ్నమైన మనస్సు గలవాడై ఇట్లు ప్రార్థించగా ఆ మహేశ్వరి అతని కోరిక తెలిసి ఉండియు దక్షిణితో ఇట్లనెను. దేవ్యువాచ తుష్టాహం దక్ష భవత సద్భక్త్యా హ్యనయా భృశం వరం వృణీష్వ స్వాభీష్టం నాదేయం విద్యతే తవ
దేవి ఇట్లు పలికెను, హే దక్ష, నీ మంచి భక్తిచే నేను మిక్కిలి సంతసించి తిని, నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము, నీకు ఇయ్యదగని వరము లేదు. బ్రహ్మోవాచ జగదంబ వచశ్రుత్వా తతో దక్ష ప్రజాపతి సుప్రహృష్టతర ప్రాహనామం నామం చ తాం శివాం. బ్రహ్మ ఇట్లు పలికెను, దక్ష ప్రజాపతి జగన్మాత యొక్క పలుకులను విని మిక్కిలి సంతసించిన వాడై ఆ ఉమాదేవికి అనేక పర్యాయములు నమస్కరించి ఇట్లు పలికెను. దక్ష ఉవాచ జగదంబ మహామాయే యదిత్వం వరదా మమ మద్వచ శృణు సుప్రీత్యా మమ కామం ప్రపూరయ. మమ స్వామి శివో యో హి స జాతో బ్రహ్మణస్సుతః రుద్రనామా పూర్ణరూపావతారః పరమాత్మనః తవావతారో నో జాతః కా తత్పత్నీ భవేదతః తం మోహయ మహేశాన మవతీర్యక్షితౌ శివే త్వదృతే తస్య మోహాయ న శక్త్యాన్యా కదాచన తస్మాన్ మమ సుతా భూత్వా హరజాయ భవాధునా. దక్షుడిట్లు పలికెను, హే జగన్మాత, మహామాయవు నీవే. నీవు నాకు వరమియదలచినచో ప్రీతితో నా మాటను విని నా కోరిన వరమును ఇమ్ము. నా ప్రభువుకు శివపరమాత్మ పూర్ణావతారుడై రుద్రుడు అను పేరుతో బ్రహ్మకు కుమారుడై జన్మించెను. కానీ నీవు ఇంకనూ అవతరించలేదు. ఆయనకు నీవు తప్ప మరి ఎవ్వరూ భార్య కాగలుగుదురు. హే శివే, నీవు భూమియందు అవతరించి ఆ మహేశ్వరుని మోహింపజేయము. నీవు తక్క మరి ఒకరు ఏనాడైనను ఆయనను మోహింపచేయజాలరు. కావున నీవు నాకు కుమార్తెవై జన్మించి హరునకు పత్నివి కమ్ము. ఇత్థం కృత్వా సులీలాం చ భవత్వం హరమోహిని మమైవైష వరోదేవి సత్యముక్తం తవాగతః కేవలం స్వార్థమితి చ సర్వేషాం జగతామపి బ్రహ్మ విష్ణు శివానాం చ బ్రహ్మణా ప్రేరితో హ్యహం. నీవు ఇట్టి చక్కని లీలను ప్రదర్శించి శివుని మోహింపజేయము. ఓ దేవి, ఇదియే నేను గోరు వరము. నీ ఎదుట సత్యమును పలికి తిని. దీనిలో నా స్వార్థము మాత్రమే గాక సర్వ జగత్తుల క్షేమము, బ్రహ్మ విష్ణు శివుల ఆకాంక్ష కూడా కలవు. ఈ పనికి బ్రహ్మ నన్ను ప్రేరేపించెను. బ్రహ్మ ఉవాచ ఇత్యాకర్ణ్య ప్రజేశస్య వచనం జగదంబిక ప్రత్యువాచ విహస్యేతి స్మృత్వాతం మనసా శివం. బ్రహ్మ ఇట్లు పలికెను, జగన్మాత ప్రజాపతి యొక్క ఈ మాటలను విని నవ్వి మనస్సులో శివుని స్మరించి ఇట్లు బదులిడెను. దేవ్యువాచ తాత ప్రజాపతే దక్ష శృణుమే పరమం వచః సత్యం బ్రవీమి త్వద్భక్త్యా సుప్రసన్నాఖిల ప్రదా అహం తవ సుతా దక్ష త్వం జ్ఞయాయాం మహేశ్వరి భవిష్యామి న సందేహ స్వద్భక్తి వశవర్తిని తథాయత్నం కరిష్యామి తపఃకృత్వాసు దుస్సహం హరజాయా భవిష్యామి తద్వరం ప్రాప్య చ నఘ నాణ్యథా కార్యసిద్ధిర్హి నిర్వికారీ చ స ప్రభుః విదేర్విష్ణోశ్చ సంసేవ్యః పూర్ణ ఏవ సదాశివః. దేవి ఇట్లు పలికెను, వత్స దక్ష ప్రజాపతి, నేను చెప్పే హితకరమగు మాటను వినుము. నేను సత్యమును చెప్పెదను. నేను నీ భక్తిచే మిక్కిలి ప్రసన్నురాలనైతిని. నీ కోర్కెలనన్నింటినీ ఈడేర్చెదను. హే దక్ష, మహేశ్వరినగు నేను నీ భక్తికి వసురాలనై నీ భార్య యందు నీ కుమార్తెగా జన్మించెదను. దీనిలో సందేహం లేదు. హే అనఘ, ఘోరమైన తపస్సును చేసి శివుని వరమును పొంది శివునకు భార్యను కాగలిగే విధముగా యత్నించెదను. కార్యసిద్ధికి తపస్సు తక్క మరి ఒక మార్గము లేదు. ఆ ప్రభువు వికారరహితుడు, బ్రహ్మ విష్ణువులచే సేవింపబడువాడు, సదాశివుడు మాత్రమే పూర్ణుడు. అహం తస్య సదాదాసి ప్రియా జన్మని జన్మని మమ స్వామి సవై శంభుర్నానారూప ధరోపిహ వరప్రభావాద్భృకుటే రవతీర్ణో విధేస్మచ అహం తద్వరతోపీహ వతరిష్యే తథాజ్ఞయా గచ్చస్వభవనం తాత మయా జ్ఞాతాతు దూతిక హరజాయ భవిష్యామ భూతాతే తనయాచిరాత్. నేను ఆయనకు జన్మజన్మలయందు దాసిని ప్రియురాలను. శివుడు అనేక రూపములను ధరించినను నా ప్రభువు ఆయనయే. ఆయన వరప్రభావముచే బ్రహ్మ యొక్క కనుబొమ నుండి అవతరించినాడు. నేను కూడా ఆయన వరము వలన ఆయన ఆదేశముచే ఈ లోకమునందు అవతరించగలను. వత్స, నీవు ఇంటికి వెళ్ళుము. నాకు శివునకు మధ్య దౌత్యము చేయవలసిన వ్యక్తిని కూడా నేను ఎరుంగుదును. నేను కొద్ది కాలములో నీకు కుమార్తెగా జన్మించి శివుని భార్య కాగలను. ఇత్యుక్త్వా సద్వచో దక్షం శివాజ్ఞాం ప్రాప్య చేతసి పునఃప్రోవాచ సాదేవి స్మృత్వా శివ పదాంబుజం పరంతు పన ఆధేయో మనసా తే ప్రజాపతే శ్రావయిష్యామి తే తం వై సత్యం జానీహినో మృషా యదా భవన్మయీ పునర్భవేన్మందాదరస్తదా దేహం త్యక్షే నిజం సత్యం స్వాత్మన్యస్మయ యథవేతరం.
ఏషదత్తస్తవ వరః ప్రతిసర్గం ప్రజాపతే అహం తవ సుతా భూత్వా భవిష్యామి హరప్రియా. ఆ దేవి దక్షిణతో ఇట్లు మంచి వచనములను పలికి మనస్సులో శివుని ఆజ్ఞను పొంది శివుని పాదపద్మములను స్మరించి మరలా ఇట్లు పలికెను. హే ప్రజాపతే, కానీ ఒక షరతు గలదు. నీవు దీనిని నీ మనస్సులో దృఢముగా నుంచుకొనుము. నేను నీకు ఆ షరతును చెప్పెదను. అది సత్యమనియు అసత్యము కాదనియు తెలుసుకొనుము. ఏనాడైతే నీవు నా యందు ఆదరమును కోల్పోయేదవో ఆనాడు నేను నా దేహమును విడిచి పెట్టెదను. ఇది సత్యము. దేహమును వీడి నేను స్వస్వరూపము నందుండెదను, లేదా మరి ఒక దేహమును ధరించెదను. ఓ ప్రజాపతి, ప్రతికల్పమునందు నీకు ఈ వరం ఇవ్వబడినది. నేను నీ కుమార్తెగా జన్మించి హరుణకు పత్ని కాగలను. బ్రహ్మ ఉవాచ ఏవముక్త్వా మహేశాని దక్షం ముఖ్య ప్రజాపతిం అంతర్దధే ధృతం తత్ర సమ్యక్ దక్షస్య పశ్యతః అంతర్హితాయాం దుర్గాయాం స దక్షోపి నిజాశ్రమం జగామచ ముదం లేభే భవిష్యతి సుతేతి స. బ్రహ్మ ఇట్లు పలికెను. ప్రజాపతులలో ముఖ్యుడగు దక్షునితో ఇట్లు పలికి ఆ మహేశ్వరి వెంటనే దక్షుడు చూచుచుండగా అచటనే అంతర్ధానమయ్యను. ఆ దక్షుడు దుర్గ అంతర్ధానము కాగానే తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఆమె కుమార్తెగా జన్మించబోచున్నందుల కాతడు సంతసించెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే దక్షవరప్రాప్తి వర్ణనం నామ ద్వాదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్రసంహిత ఎందు రెండవదియగు సతీఖండములో దక్షవరప్రాప్తి అనే 12వ అధ్యాయము ముగిసినది.